హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారంతా? ఈ రోజు మనకి లైవ్ కేర్ అయితే వచ్చింది. ఇంకా లోడింగ్ పాయింట్ అయితే స్టార్ట్ అయిపోయాను. వ్యాన్ అయితే కనిపిస్తున్నాయి కదండి, అక్కడికైతే వెళ్ళాలి. నా ఎదురు ఉన్న వాళ్ళంతా మోటార్ అయితే సెట్ చేసుకున్నారు వాటర్ పట్టుకోవడానికి. ఇంకా వాళ్ళ అయితే లాగేస్తున్నారు కుర్రోళ్ళు. చూసారు కదండి, ఒక తాడిని రెండు లాక్కొస్తున్నాయి. అలా ఏం కాదులేండి, లోడింగ్ అయిపోయిన తర్వాత వ్యాన్ అయితే నొక్కిందని చెప్పేసి తాటర్ అయితే లాగుతుంది. చూడండి, అక్కడ దాకా కూడా లాక్కెళ్ళింది. ఇంకా నేనైతే వాటర్ అయితే పట్టేసుకుని లోడింగ్ పాయింట్ అయితే వచ్చేసాను. చూసారు కదా, కుర్రోళ్ళు అయితే లోడింగ్ చేస్తున్నారు. వలముట వాళ్ళు వచ్చేసి దుంపలు కూడా దిబ్బా మా ఫ్రెండ్. ఇంకా నా ఎదురైతే రెండు వ్యాన్లు ఉన్నాయండి, దాంట్లో ఒక దానికైతే లోడింగ్ అయితే వేస్తున్నారు. చూసారు కదా, విధంగా అయితే చేపల లోపలికైతే వదులుకుంటారు. మా వ్యాన్ కుర్రాడు బ్యాగ్ అయితే కౌంటింగ్ చేస్తున్నారు. చూడండి, ఈ చేపలలో ఎన్ని అంగుళాలు ఉంటాయో కామెంట్ అయితే చేసేయండి. లోడింగ్ అయిపోయిన వ్యాన్ దిగిపోయిందని చెప్పేసి అందరితో పాటు రాజుగారు కూడా గింటున్నారు. చూడండి, థ్యాంక్స్ అండి రాజుగారు. ఇంకా వల్ల చేపలు చూడండి కండిషన్ వచ్చేసి ఎలా ఎగురుతుందో. ఇంకా నా వ్యాన్ అయితే లోడింగ్ పాయింట్ లో పెట్టేశాను. కనిపిస్తున్న అన్నయ్య పేరు వచ్చేసి మాధవ. నేను చిన్నప్పుడు వాళ్ళతోనే పట్టుబడికెళ్ళేవాడిని. ఆ అన్నయ్య ఇప్పుడు మేస్త్రి. అన్నయ్య పని చాలా స్పీడ్ గా చేపిస్తాడు. ఫైనల్ గా మన లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్లోడ్ వచ్చేసి అల్లూరు. ఇంకా గ్యాస్ అయితే చెక్ చేసుకుని అన్లోడ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూసారు కదా, అల్లూరు పంటకాలు దాటిన తర్వాత రైట్ సైడ్ కి అయితే తిరగాలి. ఫైనలీ అన్లోడ్ పాయింట్ కి అయితే వచ్చేసాము. వ్యాన్ అయితే రివర్స్ చేసి పెట్టేశాను. ఇంకా అన్లోడ్ అయితే చేసేసుకుందాం. చూసారు కదా, చేపలు అయితే చెరువులోకి ఇలా వదులుకుంటాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాగే మీ అందరూ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.